నువ్వు మేఘన విడిపోవడం వెనక ఏదో కుట్ర జరిగిందని, ఆ కుట్రకి లత హత్యకి సంబంధం ఉందని, లతని చంపిన హంతకుణ్ణి పట్టుకుంటే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని మేఘన చెప్పిందిరా. మరి మేఘన అంత కష్టపడుతుంటే నువ్వేంట్రా ఇలా అంటున్నావు? అంటే తన మాటలు నువ్వు నమ్ముతున్నావమ్మా? నేను నమ్మడం నమ్మకపోవడం కాసేపు పక్కన పెట్టు. కానీ మేఘన ప్రయత్నంలో ఒక నిజాయితీ కనిపించిందిరా. తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనే తపన కనిపించింది. తను నిజంగా తప్పు చేసుంటే తిరిగి మనతో కలిసి ఉండడం కోసం అంత కష్టం ఎందుకు పడుతుంది? అన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది చెప్పు? అమ్మా, నువ్వంత గుడ్డిగా నమ్మకం. ఎందుకంటే ఊసర వెళ్ళి క్షణానికి ఒకసారి రంగులు మార్చినట్టు వాళ్ళు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనకే తెలీదు. ఒకసారి ప్రేమగా మన దగ్గరికి వచ్చినట్టుంటారు, మన కోసం కన్నీరు పెట్టుకుంటారు. ఆ ప్రేమ కన్నీళ్లు నిజమని మనం నమ్మి కరిగిపోయి దగ్గరికి వెళ్లేలోపే దారుణంగా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. మళ్ళీ తట్టుకోలేనంత బాధలోకి ఈ గుండెకి గుండె కోత పెట్టేసి వెళ్ళిపోతారు. నందు, ఏమైందిరా? ఎందుకిలా అంటున్నావు? మళ్ళీ మేఘనకి నీకు గొడవేమైనా అయిందా? మేఘననే కాదమ్మా, నేను ప్రేమని పెంచుకున్న వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని నేను అనుకున్న వాళ్ళందరూ నా విషయంలో ఇలాగే చేస్తున్నారు. ఆఖరికి నా సొంత కూతురు అనుకున్న నిత్య కూడా. నిత్య కూడానా? ఆ పిల్లేం చేసిందిరా? నాతో మాట్లాడకుండా ఉండలేనని బాధపడుతుంది. నన్ను తనతో మాట్లాడమని ఏడుస్తుంది. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని నా వెంటే పరిగెట్టింది. నిత్య అలా బాధపడుతుంటే నా మనసు విలవిల్లాడిపోయింది. తనతో మాట్లాడదామని అనుకుంటూ ఉండగా ఇంతలో వాడెవడ్నో స్పైడర్ మ్యాన్ అని పిలుస్తుంది. వాడితో కలిసి హాయిగా ఆనందంగా ఆడుకుంటుంది. ఎవరతను? ఎవడో వాళ్ళమ్మకి కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ అంట. ప్రస్తుతం వాడు వాళ్ళ జీవితాల్లో ఒక మెంబర్ అయిపోయాడు. చాలా ముఖ్యమైపోయాడు కూడా. ఎంత ముఖ్యమైపోయాడంటే వాడితో పిల్లలు మాత్రమే కాదు, మేఘన కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వాడితో అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా అంటే వాళ్ళ జీవితాల్లో నేనొకని ఉన్నాననే విషయం మర్చిపోయేంతగా, అసలు గుర్తే రానంతగా. నందు, నువ్వు పొరపాటు పడుతున్నావురా. మేఘన అలాంటి అమ్మాయి కాదురా. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈ లోకంలో మేఘన గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదమ్మా. ఎందుకంటే నేను మేఘనని అంతలా ప్రేమించాను. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మేఘన గురించి ఎవరైనా నా దగ్గర మాట్లాడితే అక్కడే ఆ క్షణమే వాడిని నేను చంపేసేవాణ్ణి. అలాంటిది నేనే ఇలా అంటున్నానంటే ఎంత నిజం ఉంటే, నా మనసులో ఎంత బాధ ఉంటే అంటున్నాను. అర్థం చేసుకోమ్మా, అర్థం చేసుకో. అమ్మా, ప్రస్తుతం వాళ్ళకి నేనొక ఇష్టం లేని నిజం, మనం అవసరం లేని చెరిగిపోయిన జ్ఞాపకం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ గురించి బాధపడతామా? వీడేంటి మేఘన గురించి ఇలా మాట్లాడుతున్నాడు? మృతి చెందిన శుభోదయం న్యూస్ ఛానల్ మాజీ చైర్మన్ శ్రీమతి లత ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడైంది.
లతది ఖచ్చితంగా హత్యే కదా. మరి ఈ రిపోర్ట్లో ఆత్మహత్య అని రావడం ఏంటి? ఒకవైపు భర్త జైల్లో ఉండటం, మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం, వెరసి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. అంటే ఆ రోజు పోలీసుల్ని మేనేజ్ చేసినట్టు ఇప్పటి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని కూడా ఆరోహి మేనేజ్ చేసుంటుందా? లత ఆత్మహత్యకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా లతని హత్య చేశారని వస్తుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా లతని హత్య చేసింది ఆరోహి అని నిరూపించొచ్చని చాలా బలమైన నమ్మకంతో ఉన్నాను. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడేం చేయాలి? ఆరోహి హంతకురాలని ఎలా నిరూపించాలి? డాక్టర్, ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఒకరే కదా? ఒకరే అంటే నో డౌట్ ఆరోహి డాక్టర్ని మేనేజ్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆత్మహత్య అని రాయించింది. కానీ ఈ విషయాన్ని ఎలా నిరూపించాలి? అమ్మ, లారీ వచ్చేస్తుంది, జరుగు జరుగు. అయ్యో, బైక్ ని లారీ గుద్దేసింది. అమ్మా అమ్మా, చూడమ్మా, బైక్ ని లారీ ఎలా గుద్దేసిందో చూడమ్మా. అది విసిగించకు, పక్కకెళ్ళి ఆడుకో. అమ్మా, అప్పుడు స్పైడర్ మ్యాన్ బైక్ ను కూడా లారీ గుద్దేసింది కదా. ఇప్పుడు ఈ బైక్ ని కూడా అలాగే లారీ గుద్దేసింది. అది ఇప్పుడు నువ్వు లారీ బైక్ తో ఎలా ఆడుకున్నావో మళ్ళీ ఒకసారి ఆడవా? అలాగే అమ్మా. లారీ వస్తుంది, తప్పుకోండి తప్పుకోండి. నందు యాక్సిడెంట్ కేసులోను, లత మర్డర్ కేసులోను కామన్గా ఉన్న వ్యక్తి డాక్టర్. లత చెప్పిన దాని ప్రకారం నందుకి లతకి కామన్ శత్రువు ఆరోహి. ఎస్, ఆ రోజు నందు బైక్ని లారీ గుద్దడం, ఆరోహి కాపాడడం అంతా ఆరోహి ప్లాన్లో ఒక భాగం. లతని చంపింది ఆరోహి అని నిరూపించడానికి ఆ రోజు లారీతో యాక్సిడెంట్ డ్రామా ఆడించింది ఆరోహినేనని నందుని నమ్మించడానికి బలమైన ఆధారాలు దొరికాయి. లారీ డ్రైవర్తో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్తో మాట్లాడితే ఆ రెండు కుట్రల వెనుక ఉన్నది ఆరోహి అని సాక్ష్యాలతో సహా నిరూపించొచ్చు. అది థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్.
చాలా థ్యాంక్స్. నా భర్త ప్రాణాలు కాపాడారు. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదో రాలినట్టు ఉంది లోకంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశా సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దిగి దిగిరా వేళ నీకు ఈ బొమ్మలు బాగా నచ్చాయా? చాలా నచ్చాయి. ఇంకా బోలెడని కొనిస్తాను. అలాగే నాన్నా. నువ్వెంత దూరం పారిపోయినా ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేవు. ఏమయ్యా, ఈ మేడం గారు నిన్ను కాపాడడానికి వచ్చారు, శిక్షించడానికి కాదు. అవును, ఆ రోజు ఆరోహి లారీతో మా ఆయన బైక్ని గుద్దింది. అది తన ప్లాన్ అని, ఆ కుట్రలో నువ్వు బలిపశువయ్యావని నాకు తెలుసు. మరి నేరం చేయించిన ఆరోహి భయపడాలి, శిక్ష అనుభవించాలి. అలా కాకుండా ఆరోహి చేతిలో పావుగా మారిన నువ్వెందుకు భయపడి దాక్కోవాలి? నీ ఇంటికిలా దొంగలా వారం 10 రోజులకు ఒకసారి ఇలా రావాల్సిన కర్మ నీకెందుకు పట్టాలి? ఏమయ్యా, ఆ రోజు నుంచి నువ్వు సరిగా ఇంటి పట్టునే ఉండడం లేదు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వస్తున్నావు. నేను పాప చాలా భయంతో దిక్కులేని అనాథులుగా బ్రతుకుతున్నాం. ఈ మేడం గారు నీకు సాయం చేస్తారంట. ఆవిడ చెప్పినట్టు వినయ్యా, మనం సంతోషంగా ఉండొచ్చు. ఏంటి, నన్ను నా మాటల్ని నమ్మడానికి ఆలోచిస్తున్నావా? దీనివల్ల నీకేదైనా ప్రమాదం ఏర్పడుతుందేమోనని భయపడుతున్నావా? చూడు, నేను చెప్పినట్టు వింటే నువ్వు నిర్దోషిగా బయటపడతావు. లేదంటే పోలీసులు ఆరోహి కంటే ముందు నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అవును, ఇది 100% కన్ఫర్మ్గా జరిగి తీరుతుంది. ఎందుకు తెలుసా? ఒక రిపోర్టర్గా ఆ రోజు యాక్సిడెంట్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ నేను సంపాదించాను. ఆ యాక్సిడెంట్ తాలూకు సీసీ ఫుటేజ్ మొత్తం నా దగ్గరుంది. మా ఆయన బైక్ని నీ లారీతో ఆరోహి గుద్దినట్టు వీడియోలో క్లియర్గా ఉంది. నేను మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయించి ఆ వీడియో పోలీసులకు ఇచ్చానే అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? యాక్సిడెంట్ చేసిన నేరం మీద నీకు జైలు శిక్ష పడుతుంది. నువ్వు జైల్లో మగ్గిపోవడం తప్ప బెయిల్ ఇచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చే దిక్కు కూడా ఉండరు. కానీ నీతో నేరం చేయించిన ఆరోహి మాత్రం దర్జాగా హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, చెయ్యని తప్పుకి నువ్వు ఇరుక్కుంటావా? అన్యాయంగా నువ్వు బలైపోతావా? లేదు, నువ్వు నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి అనుకుంటే, ఇలా దొంగచాటుగా దాక్కుని బ్రతికే బ్రతుకు నుంచి బయటపడాలి అనుకుంటే, ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న కుట్రని
ఆ కుట్ర వెనుక ఉన్న అసలు ద్రోహి ఆరోహి అన్న నిజాన్ని బయట పెట్టాలి. నువ్వే నిర్ణయించుకో. అది కాదయ్యా, నేను కూడా నాలో నేను కుమిలిపోతున్నాను. ఈ మేడం గారు చెప్పినట్టేనయ్యా, మనకి భయాలు బాధలు ఉండవు, అన్నీ దూరం అవుతాయి. చూస్తున్నావు కదా నీ కూతురు నిన్నెంతగా మిస్ అవుతుందో, నీ భార్య ఎంతలా బాధపడుతుందో. నా మాట వింటే నువ్వు నీ భార్య కూతురుతో సంతోషంగా ఉంటావు. నీ మంచి కోసం, నీ కుటుంబం సంతోషం కోసం చెప్తున్నాను. నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. సరే, ఇంక జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండు. మేడం, మీరు చెప్పినట్టే వింటాను మేడం. నాకు ఎలాంటి ఆపద రాదని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి మీ మాట వింటాను మేడం. సరే, ఆ రోజు ఏం జరిగింది, ఆరోహి నీతో ఏం చెప్పిందో చెప్పు. संस्थापनार्थाय संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे నీకెలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్విప్పుడు చెప్పిన ఈ విషయాన్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఎవరి ముందు చెప్పమంటే వాళ్ళ ముందు చెప్పాలి, సరేనా? అలాగే మేడం. థ్యాంక్ యూ. సరే మేడం. ఆరోహి, నీకు నీ పాపాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిన్ను శిక్షించడానికి ఈ మేఘన యమపాసంలా రాబోతుంది. రెడీగా ఉండు. ఆరోహి గారికి పార్సల్ వచ్చింది. లోపల ఉన్నారు, వెళ్ళివ్వండి. ఓకే. మేడం, పార్సల్. మేడం, ఆరోహి గారికి పార్సల్ వచ్చింది. మేడంకి రావడం అంటే మనకి రావడమే. ఇవ్వమ్మా, ఇవ్వు. ఓకే మేడం, థ్యాంక్ యూ. బార్బీ, ఆ బాక్స్ ఏంటి? గిఫ్ట్ బాక్స్ మేడం. చా, నేను ఇంకా ఐరన్ బాక్స్ అనుకున్నాలే. అది గిఫ్ట్ బాక్స్ అని నాకు తెలీదా? ఎవరు పంపించారని అడుగుతున్నాను. ఎవరు పంపించారో చెప్పలేదు మేడం, కానీ వచ్చింది మాత్రం మీకని చెప్పారు. అయినా నాకు గిఫ్ట్ పంపించే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. పైగా బర్త్డే లాంటి అకేషన్స్ కూడా లేవు. మరి ఎవరు పంపించుంటారు? మేడం, కనిపెట్టేశాను. పాలకూరలో పాలు లేవని కనిపెట్టినట్టు ఈ గిఫ్ట్ మీకు ఎవరు పంపించారో నేను కనిపెట్టేశాను. యూరేకా, యూరేకా, యూరేకా. బార్బీ, కనిపెట్టిందేంటో చెప్పు. ఈ గిఫ్ట్ ని మీకు లతని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పంపించారు మేడం. నీకేమైనా పిచ్చా? అతను నాకు గిఫ్ట్ ఎందుకు పంపిస్తాడు? ఆ లత పోస్ట్ మార్టం ఒరిజినల్ రిపోర్ట్ అయ్యుండొచ్చు మేడం. మీరు గుర్తుగా దాచుకుంటారేమో అని పంపించుండొచ్చు. నువ్వు కనిపెట్టిన విషయం నా మోహంలాగే ఉంది. ఈ గిఫ్ట్ ఎవరు పంపించారో, ఏం పంపించారో అర్థం కాక టెన్షన్గా ఉంది. త్వరగా ఓపెన్ చేయి. మేడం, డాక్టర్ని మేనేజ్ చేసి హత్యని ఆత్మహత్యగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాయించారంటే మీరు మామూలు కాదు మేడం.
ఎవర్రా రోడ్డుకు అడ్డంగా ఇలా తగలబెట్టారు? నువ్వు వచ్చి మర్యాదగా మేఘనా మేడం దగ్గర నేరం ఒప్పుకో.